వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి వేములవాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి సాధారణ కాన్పు ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందనలు తెలిపారు. 2023లో తన మొదటి కాన్పు ఆడ శిశువును కూడా ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జన్మనిచ్చారు జ్యోతిర్మయి. సర్కారు దవాఖానాలో వైద్య సేవలు పొంది ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచినందుకు మంత్రి దామోదర జ్యోతిర్మయికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో బలోపేతం చేశామన్నారు మంత్రి. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సేవలు, నిష్ణాతులైన డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటున్నారన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ కోరారు. తర్వాత 2023 ఆగస్ట్ 16 రోజు నాకు పాప విజయవాడ ఏరియా హాస్పిటల్లో పుట్టింది. యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది, అక్కడ నిర్లక్ష్యంగా ఉంటారు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారు అని. నా ఫస్ట్ డెలివరీ కూడా అంతే బాగా చేశారు. తర్వాత మళ్ళీ నేను సెకండ్ డెలివరీకి రావడానికి కూడా అదే కారణం అవుతుంది. ఇక్కడ డాక్టర్స్ కానీ, పీడియాట్రిషియన్స్ కానీ, మిడ్వైఫ్స్ కానీ, నర్సెస్ కానీ చాలా బాగా చూస్తున్నారు. అందరూ కామన్ పీపుల్ కూడా ఇక్కడికి రావాలని